హలో గురు. అబ్బబ్బా, ఈ దొంగల దెబ్బ మామూలుగా లేదబ్బా. ఏడ చూసిన గిటంగా దొంగలు దేని మీద పడితే దాని మీద చేయి వేసేస్తున్నారు. ఈ ఖతర్నాక్ దొంగల కొత్త కొత్త టెక్నిక్లు చూస్తే మాత్రం మీరైతే గిట్లనే అంటారు కావచ్చు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా మరియు ఫన్ గా ఉండే ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. ఫోన్ ని స్టాండ్ లో పెట్టి స్టిల్ సూపర్ గా రావాలని కార్ కి ఆనుకొని ఖతర్నాక్ ఫోజ్ ఇస్తాడు కాక. కానీ సల్మాన్ సమోసా కొనుక్కోవడంలో బిజీగా ఉంటే సాయిగాడు సందులో దూరి దోచుకుంటాడు ఫోన్ ని. ఖతం, గుడ్ బై, గయా. రైల్వే స్టేషన్ లో సోయి తప్ప తాగి పండుకున్న అన్న ఫోన్ ని పోరోడు గాయబ్ చేస్తుంటే తెల్ల బట్టలు తోడుకొని తలతల మేస్తూ పోతున్న అంకుల్ని చూసి గట్టిపాటే అని బైక్ పై పోతున్న తోడు దొంగలు తిప్పుకుంటారు బండిని దోచుకుందామని. కానీ రిటర్న్లా వీళ్ళకే గన్తో బెదిరించి నెత్తిపై గిట ఒకటి సప్పరించి దోచి రిటర్న్ దబాయిస్తాడు. దుకాందార్ భయ్య జగ్గు పట్టుకొని 2 నంబర్కి అయితే వెళ్తాడు. అంతలోనే ధార్కారి దొంగ దుకాణంలో దూరి కౌంటర్లోనే ఉన్న ఖజానానంతా తీసుకునే లోపే సౌకార్ని చూసి రిటర్న్ పెట్టేస్తాడు. కోమట కౌంటర్ని కౌంట్ చేస్తుంటాడు. అంతలోపే దొంగ సీదా వచ్చి సపాయిస్తాడు. దానితో సావుకారి కింద పడి గిలగిల కొట్టుకుంటాడు. దానికి చూసిన దొంగ పోయాడని పరుగులు తీస్తాడు. ఐస్లాండ్ లో నంబర్ 1 చోర్ ఆఫీస్ ముందున్న పార్సల్ ని పట్టుకెళ్తాడు. కానీ ఘర్వాలా చూసి గన్ పట్టుకొని బెదిరిస్తూ రిటర్న్ తెచ్చి పెట్టు అని తిడుతుంటాడు. దొంగ మాత్రం బతికి ఉంటే దునియాలో ఎక్కడైనా బతకొచ్చని లోపట అనుకొని ఉరుకుతాడు. మెట్లపై కూర్చున్న మోతేబరి అన్న ఫోన్లో రీల్ చూస్తుండగా బైక్ పై వచ్చిన దొంగలు ఎగరేసుకుపోయారు ఫోన్ని. బైక్ పై వచ్చిన తోడు దొంగలు వెనుకనోడు రస్తా పక్కనే నిలబడిన బండిని లూటీ చేయడానికి తయారైతుంటారు. అంతలోనే బైక్ యజమాని వచ్చి పట్టుకొని వదిలేమన్నా వినకుండా దొంగడు హుషారు చేస్తాడు. కానీ బైక్ పై ఉన్న దొంగ దొరికితే తొడకలు తీస్తారని పారిపోతాడు. బైక్ పై వస్తున్న భూసుడిగే దొంగ పక్కా ప్లాన్ ప్రకారమే కావాలని కింద పడుతున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. కానీ జాలిగుండే జంగయ్య కాక హెల్ప్ చేయడానికి వచ్చి హౌలగాడైపోయాడు. పో మోటార్ సైకిల్ పై పోతున్న ముండా దొంగలు పట్టపగలే షాప్ ముందున్న కూలర్ ని కాజేసిండ్రు. ఇక్కడ ఈ సీన్ చూడండి. ఒకరేమో రస్తాంబడి నడుచుకుంటా పోతుంటే మరొకరేమో స్కూటీ సైడ్లో ఆపి ఉంటాడు. కార్ కొంచెం దూరంలో ఆపి దేడి దిమాగ్ దొంగలు కట్టెపట్టుకుని స్కూటీ ఆయనకు కొట్టి దోచుకుందామనుకుంటారు. ఇదంతా చూసిన బాటసారి భయ్య భయంతో కారును 4వ గేర్లో వేసి నాన్ స్టాప్గా దబాయించుకుపోతాడు. కారు పోయిందని ఈ దొంగలు కారెంబడి పడితే స్కూటీ అయినా దొరికిందే మోక అని దబాయించుకుపోతాడు స్కూటీని. చాక్లెట్ కొనుక్కోవడానికి షాప్కి వచ్చిన చింటుగాడు దుకాణంలో ఎవరు కనిపించేసరికి అటు ఇటు చూసి కామ్గా బిస్కెట్ ప్యాకెట్ని దోచుకొని సిగరెట్ జాగలోనే పెట్టుకుంటాడు. నీస్ పై కాయసున్న ఖతర్నాక్ దొంగలు ఒకడేమో గుడ్డ తీసుకొని బ్యాక్ సైడ్ బండ్లను ఆపుతుంటే మరొకడేమో స్లోగా పోతున్న ట్రక్ నుంచి 2 కిలో చేపలను దోచుకుంటారు. టూటో బూటు వేసుకొని నిలబడిన ఈయనగారిని చూస్తే ధార్కారి అనుకునేరు. కానీ బ్రాలను గాయబ్ చేసే గలీజ్ దొంగడు వీడు. స్టోర్ నుంచి సరుకులను గ్యాప్ చేసుకొని వెళ్ళిపోతున్న దొంగంటిని పట్టుకొని తీపిస్తే లోపట అన్నిగానం ఎట్లా పట్టాయించినావే అంటే ఫ్రీగానే ఉందా లోపల?
ఇక్కడ గుండు బాబాయ్ ఫోన్లో మేడంతో ముచ్చటిస్తుంటాడు. అంతలోనే నడుచుకుంటా పోతున్న దొంగ చేతి నుంచి ఫోన్ని మస్కగొట్టి ఉరుకుతాడు. కానీ గుండు గంతీసుడితో గమ్మున రిటర్న్ తెచ్చి ఇవ్వడానికి వచ్చి గుంజుకొని పారిపోతాడు. ఇక్కడ ఈ దొంగలో దిమాగ్ని దారుణంగా వాడి థిఫ్ట్లో టెక్నాలజీని యూజ్ చేసుకొని సెల్ని సంకుపోయారు పో. బైక్ పై వచ్చిన బడవేగాళ్ళు పక్కన పూరగాళ్లను పిలిచి పోసిగాని ఇంటికి ఎట్లా ప్రయాణించాలని అడ్రస్ అడుగుతారు. గట్లే ఒక కాల్ చేసుకుంటామని ఫోన్ అడిగి మెల్లగా మాట్లాడుతూ ఫరారైపోతారు. చూస్తే హీరో లాగానే కనిపిస్తున్నాడు, కానీ నమ్మని నంబర్ 1 చోర్ వీడు. ఫైజా వేసుకున్న ఫకీర్ దొంగ వేగంగా పోతున్న ట్రైన్లోని ప్యాసింజర్ బయట పెట్టి వాడుతున్న ఫోన్ని ఒక పెట్టు పెట్టి పడగొట్టి పొట్టలో పెట్టుకుంటాడు. हे भगवान तेरी लीला अपरंपार है. ఈ మనిషి దగ్గర ఇద్దరు దొంగలు వచ్చి దబాయిస్తూ ఫోన్ తీసుకుంటారు. అయితే ఒక సెకండ్ ఒకటి చూపిస్తా అని రిటర్న్ గుంజుకొని పారిపోతాడు. పట్టపగలే నెత్తిని ఎర్రగుడ్డ చుట్టుకొని అటు ఇటు దిక్కులు చూస్తున్న దొంగ ముందుగల బైక్ లాక్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ పైన చూసి పని ఫెయిల్ అయిందని ఏం చేశాడో చూడండి అబ్బా. పంజాబ్ జ్యువెలరీ షాప్లో పడ్డ పాగల్ చోర్గాళ్ళు సీదా గంతీసి బెదిరిస్తూ బంగారం పట్టుకెళ్దాం అనుకున్నారేమో, కానీ ఓనర్ ధైర్యంగా బయటికి దొబ్బి ముడ్డి కింద కాళ్లతో సన్మానం చేస్తాడు. ఇక్కడ చూడండి, ధర్మాతి దొంగ భక్తితో దండం పెట్టుకొని గల్లబుడ్డిని గండి పెడుతుంటాడు. అంతలోనే చర్చిలోని చిచ్చ చూసి పక్కకున్న వాళ్ళకి పిలుచుకొని భక్తి శ్రద్ధలతో సూటి పెట్టిన సారుకు చురుకులు ఇస్తారు. ఓరయ్యా, ఈ షాప్లో అరకత్ లేదు బర్కత్ లేదు, షాప్లో ఉన్న సొమ్ము నిలబడేటట్టు గట్టిది చేపించుకో అనేసరికి ఓనర్ అంటే గిట గుడ్డిగా నమ్మి కౌంటర్లో ఉన్న ఖజానాన్ని మూత ముందల కట్టిస్తే ఇంకా కరివే ఉండదు అని గుడ్డ వెనక గడబిడ చేసి పైసలున్న మూటని మాయం చేసుకొని వెళ్ళిపోతాడు. సో ఫైనలీ గింతే గైస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.